వన్ బై వన్ ప్లీజ్. సార్ ఇక్కడ సార్ శ్రీకాంత్ సార్ సాక్షి టీవీ నుంచి. ఇక్కడ సార్ సార్ 2 ప్రశ్నలు. ఒకటి, హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా మార్చింది ఇక్కడ జరిగిన అభివృద్ధికి తామే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇక ముందు కూడా అభివృద్ధి తమ వల్లే సాధ్యమని అంటున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇంకోటి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ ప్రత్యర్థి ఎవరు సార్? మీ పోటీ ఎవరితో? మొదటి ప్రశ్నకు నా సమాధానం, చంద్రబాబు నాయుడు గారికి పాపం ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం దాకా ఉన్నది. ఆయనకి ఎన్ని నగరాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో? హిందూపురం నుంచి మొదలుకుంటే ఇచ్చాపురం దాకా చాలా ప్రధానమైన పట్టణాలు కూడా ఉన్నాయి. తిరుపతి ఉంది, గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, ఇంకా అనేక నగరాలు ఉన్నాయి. ఆయనకి ఇక్కడేమవుతున్నామండి నాకు అర్థం కాదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలంటే అక్కడ బోర్డంత పని ఉంది. ఇక మాదంతా ఉద్ధరించిన హైదరాబాద్ నగరం నేను ఊడుతాను రోడ్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇది పనికి వచ్చేటువంటి ముచ్చట కాదు. ఒకటి, ఆయనకు అసంబద్ధమైన విషయం నేను భావిస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు పరిష్కారం కాలేదండి? ఎందుకు సఫిషియెంట్ డ్రింకింగ్ వాటర్ రాలేదండి? ఎందుకు విద్యుత్ కొరత తీరలేదండి? 9 సంవత్సరాలు చాలలేదా చంద్రబాబు నాయుడు గారికి? కాబట్టి ఆయన రాష్ట్రంలో ఆయన ఎంతైనా చేసుకోవచ్చు, ఆయనకు అవకాశం ఉంది. అసలు ఆయన ఇక్కడ ప్రచారానికి రావడమే ఒక అసంబద్ధం నా దృష్టిలో, అనవసరమైన ప్రయత్నం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారి మామగారు కలిసి 17 సంవత్సరాలు ఉన్నారు. మరి 17 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో జరగని పనులు ఇప్పుడు మేము చేస్తామంటే ఆ పార్టీని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అది జరిగే పని కాదు. ఆయనది వృధా ప్రయాస అని చెప్పి నా అభిప్రాయం. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతుంది. సార్ వేణు సార్ ప్రత్యర్థి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ పోటీ ఎవరితో? ఫలానా వాళ్ళు అని చెప్పగలిగిన పరిస్థితి మాకు కూడా లేదు. ఎందుకంటే మీరే చెప్పారు, మాకంటే విజ్ఞత మీకు ఎక్కువ ఉంటుంది, మీరే చెప్పారు దయచేసి. సార్ వేణు సార్ మహాన్యూస్ సార్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని తమ బిడ్డలుగా చూస్తామని చెప్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఎటువంటి వివక్ష చూపకుండా పెన్షన్లు ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తున్నారు. అలాగే భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు కూడా ఇస్తారా? ఒకటి. రెండోది, మీరు 70-80 సీట్లు వస్తాయని పదే పదే ప్రచారం చేయడం వల్ల చాలా మంది టీఆర్ఎస్ అభ్యర్థులు సరిగా ప్రచారం చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తుంది, ఏమంటారు? ఇది మంచి ప్రశ్న అడిగినారు మీరు. ఇది ఆన్సర్ కావాల్సిన అవసరం ఉంది. నిన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని పాపం దురాశతో కొన్ని విషయాలు మాట్లాడారు. మా మిత్రుడు వి హనుమంతరావు గారు కూడా అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పదే పదే పనిగట్టుకుని అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర వాళ్ళను మీరు రాక్షసులు అన్నారు, లంకలో పుట్టిన రాక్షసులు అన్నారు అని అన్నారు. హనుమంతరావు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నాది ఒకటే ప్రశ్న. ఆనాడు తెలంగాణను ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళని నేను రాక్షసులను మాకు చెప్పిన మాట వాస్తవం. కేసీఆర్ ఎప్పుడు కూడా వెనుకకు పోడు తాను చెప్పిన విషయం మీద. ఎట్ ద సేమ్ టైం ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి సమైక్య పాలకులు అడుగులకు మడుగులు వస్తుంటే సన్నాసులు, దబ్దమ్మలు, చవటలని కూడా నేను అన్నా. ఒక ఆంధ్ర వాళ్ళని అనలే. తెలంగాణను ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ కూడా ఆ రోజు నేను విమర్శించిన ఉద్యమ నాయకుడిగా అది ఆ రోజు నా కర్తవ్యం. డెఫినెట్గా రెండవ పార్టీ వాళ్ళు మాట్లాడటంలా 2014 2 జూన్ తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, నిన్నటి వరకు టీఆర్ఎస్ పక్తు ఉద్యమ పార్టీ, సెమీ పొలిటికల్ అండ్ పక్తు ఉద్యమ పార్టీ, కానీ ఈరోజు పక్తు రాజకీయ పార్టీ నాయకుడిగా నేను చెప్తా ఉన్నా. హైదరాబాదులో ఉండే ఏ బిడ్డ అయినా మా బిడ్డనే. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మలయాళీలు కావచ్చు, బెంగాలీలు కావచ్చు, కన్నడిగులు కావచ్చు, మహారాష్ట్రియన్స్ కావచ్చు, అట్లానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు కావచ్చు, అందరు మా వాళ్ళే, హ్యాపీగా ఉండండి అని చెప్పాను. ఆ తర్వాత జరిగిన అనేక సభలలో కూడా చెప్పాను. ప్రౌడ్ టు బీ ఏ హైదరాబాదీ అండ్ కేసీఆర్ ఇస్ విత్ యూ. మీరు ఎక్కడి నుంచి ఉన్నారో నాకు సంబంధం లేదు. మేము ఒక గౌరవప్రదంగా ఉండేటువంటి గర్వించదగ్గ హైదరాబాదీలమని చెప్పండి, మీ వెంట కేసీఆర్ ఉంటాడని నేను చెప్పిన. తర్వాత ఇంకో భాగం కూడా చూడాలి. వాళ్ళు 18 నెలలు దాటితే 19 నెలలు నడుస్తూ ఉంది ప్రభుత్వం వచ్చి. జంట నగరాలలో ఎక్కడ ఏదైనా సీమ చిట్టుకుమనండి, ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? అనవసరంగా లేని ప్రచారాలకు పోయి టీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు, సెక్షన్ 8 ఇంపోజ్ చేయాలి హైదరాబాద్ మీద అని. హైదరాబాద్లో ఆంధ్ర ప్రభుత్వం యొక్క పోలీస్ స్టేషన్లు పెడతాను ఆయన మాట్లాడినారు. మరి ఆయన ఇలా ఏ విధంగా కొట్లాడుతారో హైదరాబాద్ నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వచ్చి లేని ప్రాంతీయ కక్షల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కూడా ఈ 19 నెలల్లో ఒక సింగిల్ కంప్లైంట్ కూడా లేదు. ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎవరిని నిందించుకోలే, ఎవరిని దూషించుకోలే. కాబట్టి నా రిక్వెస్ట్ కాంగ్రెస్ నాయకులకైనా, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడుకైనా, మరొకరికైనా నాది ఒకటే రిక్వెస్ట్. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచిగా హ్యాపీగా బతుకుతున్నారు.
దయచేసి మీ చిల్లర రాజకీయాల కోసం 4 ఓట్ల కోసం కకృతిపడి హైదరాబాద్ ప్రశాంతతకు భంగం కలిగించకండి. హైదరాబాద్లో ఉన్న హైదరాబాదీలంతా వారు ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. చాలా కాలనీస్లో వాళ్ళే తీసుకెళ్ళి మేమంతా ఈసారి టీఆర్ఎస్కి ఓటేస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు. కాబట్టి కలిసిపోయే వాళ్ళను, అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళను ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ చిల్లర రాజకీయం కోసం 4 ఓట్ల కోసం పరిస్థితులు దెబ్బతీయకండి అని మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సార్ ఆదినారాయణ ముందుకు మీ ప్రశ్నకు ఫైనల్ సమాధానం ఏంటంటే, భవిష్యత్తులో నిర్మించబోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అన్ని రకాల పౌర సదుపాయాలు కావచ్చు, అందరికీ సమానంగా వర్తింపజేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ ఆదినారాయణ సివిఆర్ న్యూస్. సార్ స్వయం ఎక్కడండి ముందు సార్ శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ గారు చేతి చెప్తున్నారు, వారిని గౌరవించుదాం మనం. మైక్ బాబు. నా ప్రశ్న ముఖ్యమంత్రి గారికి ఏంటంటే, గత ప్రభుత్వాలు కూడా ఈ మురికి నీరు ప్రవహించే మూసీ నదికి మీద 300-400 కోట్లు ఖర్చు పెట్టాయి. కానీ ఇప్పటికీ ఇంకా 2 రోజులు అయితే వాసన ఇప్పటికీ మొదలైంది, ఎండాకాలం రాగానే బాగా మొదలవుతుంది. మీ ప్రియారిటీగా మూసీ నదిని డెవలప్ చేయడానికి ఏంటో చెప్తే సంతోషంగా ఉంటుంది. సరే, ఇప్పుడు రిజ్యువనేషన్ ఆఫ్ రివర్స్ అని చెప్పి ఒక స్కీమ్ జరుగుతూ ఉంది. ఆ మధ్య మీరు చూశారు, హుస్సేన్ సాగర్ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అదొక న్యాచురల్ లేక్. యాక్చువల్గా కులీ కుతుబ్ షాలు వేటకు వెళ్ళినప్పుడు నవబోత్పాదం మీద చూస్తే కనిపించినటువంటి సహజ సిద్ధమైన సరస్సు హుస్సేన్ సాగర్. దాన్ని ఇంకా గొప్పగా డెవలప్ చేయొచ్చని చెప్పి ఆలోచించిన ఆ రాజులు ఆల్మోస్ట్ నాకున్న నాలెడ్జ్ మేరకు 1525లో హుస్సేన్ షావలి అనేటువంటి ఆ పెద్ద మనిషికి అప్పచెప్పి దాన్ని అద్భుతంగా చేయమంటే అప్పుడు నిర్మాణమైంది హుస్సేన్ సాగర్. అది అద్భుతంగా ఉండే, హైదరాబాద్కు మంచినీటి సరస్సు కూడా ఉండే. కానీ తదనంతరం సమైక్య రాష్ట్రంలో అది మొత్తం కుళ్ళి కంపగొట్టి సర్వనాశనమైంది. ఆ సందర్భంలో దాన్ని ఖాళీ చేసి ఆ కెమికల్ అంతా తీసేసి కెమికల్స్ దానిలో కలవకుండా డైవర్ట్ చేస్తామంటే చాలామంది వివాదం కూడా చేసినారు. అదొక సదుద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి పని. ఆ సందర్భంలో ఆస్ట్రియా దేశం వాళ్ళు వచ్చినారు. ఈ రివర్స్ రిజ్యువనేషన్ కానీ లేక్స్ను పరిశుభ్రంగా మార్చడానికి కానీ ఆస్ట్రియా దేశం వాళ్ళ దగ్గర కొంత టెక్నాలజీ ఉంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఆ పని కూడా అప్పగించాం. ఇటు మూసీని అటు హుస్సేన్ సాగర్ను డెఫినెట్గా పరిశుభ్రమైనటువంటి అందమైనటువంటి అసెట్స్గా నగరాన్ని తయారు చేస్తాం. ఇది కేసీఆర్గా నేను హామీ ఇస్తా ఉన్నా, దాని ఆచరణలో చూపెట్టబోతామని మనం చేస్తా ఉన్నాం. మైక్ బ్రదర్. సరే, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన హైదరాబాద్ నగరంలో కట్టే వాటికి జిహెచ్ఎంసీ బడ్జెట్ తక్కువ. ఇందాక మీరు చదివినట్టుగానే బ్రిక్స్ బ్యాంకు నుంచి తెచ్చే డబ్బులే పెడతారా, లేకుంటే కనుక రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకుంటారా? జంట నగరాల ప్రజలకు నాది ఒకటే మనది. ఎలక్షన్లలో అవాకులు చవాకులు, అసత్యాలు అర్ధసత్యాలు కొన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఉంటాయి. ఐడిహెచ్ కాలనీ నేను ఒక మోడల్గా నిర్మాణం చేయించాను. దాన్ని చూసి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దాని కింద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక పథకాలు ఉన్నాయి. అర్బన్ హౌసింగ్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించే కేటాయింపులు కూడా ఉంటాయి. అది కాకుండా జంట నగరాల ప్రజలకు ప్రత్యేకంగా ఇటీవల నేను లెక్కలు తీయించాను. ఒక 1000 ఎకరాల జాగాను సమకూర్చడం జరిగింది. దిల్ కింద ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ, హౌసింగ్ బోర్డు కింద ఉన్నటువంటి ల్యాండ్స్ కానీ, కొన్ని ఇతర సంస్థలకు కేటాయించబడి నిరుపయోగంగా ఉపయోగించకుండా ల్యాండ్స్ కానీ, నగరం పక్కనే ఉన్నటువంటి ల్యాండ్స్ 1000 ఎకరాల పైన ఉంది. ఈ 1000 ఎకరాలలో ఈ వచ్చే సంవత్సరంలో అద్భుతంగా 1,00,000 ఇండ్లు జంట నగరాల ప్రజలకు టవర్స్ రూపంలో నిర్మించబోతాం. లిఫ్ట్స్ పెట్టి 12 అంతస్తులు కావచ్చు, 15 అంతస్తులు కావచ్చు. అవి సకల సదుపాయాలు ఉండే టవర్స్. ఏదో బయటపడేసేదో కట్టేసామన్నట్టు కాకుండా, నేను వరంగల్లో మన జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పాను, వరంగల్ జర్నలిస్ట్ కాలనీ హైదరాబాద్ జర్నలిస్టులు అసూయపట్టేట్టు ఉండాలని చెప్పాను. మరి మీరు ఎప్పుడు ముందుకు వస్తారో నాకు తెలియదు. మీరు కోరితే దీనిలో నుంచి జాగా తీసి మన జర్నలిస్టులు కూడా కట్టుకుందాం. ఎందుకంటే అందరూ ఆత్మగౌరవంతో బతకాలి, ఒక గూడు కలిగి ఉండాలనేదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. 1000 ఎకరాల జాగా హైదరాబాద్లో ఉండడం అనేది చాలా పెద్ద ఆస్తి. దాని తర్వాత నిర్మాణానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ, జాగాకే చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి 1,00,000 ఇండ్లు వాళ్ళకు కూడా కట్టబోతాం. మీ సహకారంతో జర్నలిస్టు మిత్రులకు కూడా బ్రహ్మాండమైన ఒక అపురూపమైన కాలనీ హైదరాబాద్లో కట్టబోతాం. జర్నలిస్టులతోనే కమిటీ వేసి కేసీఆర్ ఒక మాట అంటే ఒక నిబద్ధతతో ఉంటాడు. కారణం ఏంటంటే అన్ని చూసుకొని డెఫినెట్గా మీరు అన్నట్ల హడుకో నుంచి రుణం తీసుకుంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతాం. హైదరాబాద్లో భూములు అమ్మితే వచ్చే డబ్బులు కూడా ఈ పేదల ఇళ్ల కోసమే పెడతాం.
అనేక రకాల టైప్ చేసుకొని పెడతాం. 100% నేను మళ్ళొకసారి మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ ధనిక రాష్ట్రం అని నేను ప్రకటించున్నాను. ఈ సంవత్సరం ట్రెండ్స్ చూస్తే కూడా 15% పెరుగుదల ఉంది స్టేట్ ఓన్డ్ రెవెన్యూలు. ఎస్ఓటిఆర్ ఎస్ఓఆర్ రెండు కలిపి ఎస్ఓఆర్ అంటారు. స్టేట్ ఓన్డ్ రెవెన్యూ 15% గ్రోత్ ఉంది స్టేబుల్గా. ఇది చైనా దేశంలో కూడా లేనటువంటి గ్రోత్, అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం బహుశా నాకుండే పరిజ్ఞానం మేరకు, ఈ మధ్య నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడినా, మన ప్లాన్ ఎక్స్పెండిచరే 60,000 కోట్ల రూపాయల పైచీలకు ఉండబోతా ఉంది. ఇది 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్లోనే లేదు, 10 జిల్లాల తెలంగాణకే ప్లాన్ ఎక్స్పెండిచర్ 60,000+ క్రోర్స్ ఉండబోయే అవకాశం ఉంది. మార్చ్ 31 లెక్కలను తేల్తాయి. బడ్జెట్ సెషన్లో బడ్జెట్లో మేము ముందుకు రాబోతా ఉన్నాం. కాబట్టి మనకు రిసోర్స్ ఉంది, అద్భుతమైన రిసోర్స్ ఉంది. కాబట్టి జంట నగరాలలో ఉండేటువంటి ప్రజలు, పేదవాళ్ళు ఎవరైతున్నారో 100% ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత కేసీఆర్ది, నాది అని చెప్పి మనం చేస్తాం. సార్ నేను బలరాం సార్ మైక్ 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 సార్ నేను బలరాం 6 టీవీ ఇన్పుట్ ఎడిటర్. నేను ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ గురించి మీరు చెప్పిన కొన్ని మాటలు ఒక సగటు హైదరాబాదీని చాలా సంతోషపెట్టాయి. కానీ ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ విషయంలో కానీ, లేకపోతే ఆకాశ హార్మ్యాలు కట్టడం విషయంలో కానీ, సెక్రటరేట్ బదిలీ విషయంలో కానీ, ఉస్మానియా హాస్పిటల్ కట్టడం విషయంలో కానీ మీరు చెప్పినాక ఆ తర్వాత అమలు జరగలేదు అనే ఒక అభిప్రాయం ఉంది. ఆ తర్వాత ఇవాళ మీరు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయడం కానీ, రైట్, సెక్రటరేట్ మార్పు విషయం కానీ, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ షిఫ్టింగ్ కానీ, వీటన్నిటి విషయంలో పూర్తిగా అమలు, మీరు చెప్పిన మాటలు అమలు జరగలేదు అనే ఒక అభిప్రాయం ఉంది. దాని ముందు సమాధానం చెప్తాను. ఒకటే ప్రశ్న అడగండి దయచేసి, కాంపౌండింగ్ అయితే కష్టమవుతుంది. 100% సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ కట్టబోతున్నాం. బహుశా నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫౌండేషన్స్లో కూడా నేనే వేయబోతా ఉన్నాను. దానిలో మీకు డౌట్ అవుతుంది లేదు. ఒక కొత్త సెక్రటేరియట్ కట్టాలంటే దానికి ప్రణాళిక, పద్ధతి, ఆలోచన, చాలా ఆర్కిటెక్ట్స్కి ఇవ్వడం అంతా కూడా ఉంటుంది. ఆశామాషి కాదు. 100% మీరు చూడబోతారు. ఉస్మానియా హాస్పిటల్ టవర్స్ కూడా రూపకల్పన జరిగింది. ఉన్న బిల్డింగ్ను ఉంచుతూ కూడా వెనకమాల 2 టవర్స్ కట్టవచ్చు అనేటువంటి జరిగింది. దానికి కూడా బహుశా ఈ ఎన్నికల తర్వాత నేను శంకుస్థాపన చేయబోతాను. ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇంకా 2 ఏం చేయడం చెప్పి అది ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళిపోతుంది. సెక్రటరీ అక్కడ పోతే అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. దానికి కూడా రెడీ అయిపోయింది. నేను ఇందాకనే చెప్పినా మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఆస్ట్రియా దేశం వాళ్ళకి దాన్ని అప్పగించడం 100% దాని ప్రక్షాళన కూడా జరుగుతుంది. నాది ఒక రిక్వెస్ట్ మీతో ఏంటంటే, మేము ఉన్నదే 18 months, ఇందులో 7 నెలలు అధికారులు లేరు. అసలు పాలన సాగుతున్నది కేవలం 10-11 మాసాల నుంచి. ఇందులో ఈ ప్లానింగ్ కానీ ఇదంతా కానీ చేయడానికి టైం పడుతుంది. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, ఈ మురుగునీటి వ్యవస్థ కానీ, జంట నగరాల్లో సాగునీటి వ్యవస్థ కానీ, ఈ రోడ్లు, ఫ్లైఓవర్స్, ఈ రకమైన వ్యవస్థ కానీ టీఆర్ఎస్ జిహెచ్ఎంసీలో గెలిచిన ఓవర్ నైట్ సాధ్యం కాదు. మేము ప్రజలకు అబద్ధాలు చెప్పం. ఇవాళ నేను చెప్పిన స్టామ్ వాటర్ డ్రైన్స్, లోతట్టు ఇళ్లలోకి నీళ్లు పోకుండా చెయ్యాలంటే ఈరోజు టీఆర్ఎస్ని గెలిపిస్తే కార్యక్రమాలు బలోపేతంగా మొదలవుతాయి. దానికి కనీసం 3-4 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 3 సంవత్సరాలు ఆ బాధ అనుభవించక తప్పదు ప్రజలు. వేరే వాళ్ళు వచ్చి చేయగలిగింది ఏం లేదు. ఈరోజు నేను ప్రభుత్వ అధినేతగా ఉండి మాట చెప్తా ఉన్నా, ఏదో ఓట్ల కోసం బాధ్యతారహితంగా అబద్ధాలు చెప్పేటువంటి అవసరం లేదు. అవి చాలా కొన్ని డికేడ్స్ నుంచి ధ్వంసమైనవి. తెల్లారిసాలకు రిపేర్ అయ్యేది కాదు. డెఫినెట్గా ఇట్ టేక్స్ టైం. అట్లీస్ట్ టీఆర్ఎస్ గెలిస్తే వచ్చే ప్రయోజనం ఏంటంటే ఆ కార్యక్రమం మొదలవుతుంది, ఆ దిశగా ఎజెండా మొదలవుతుంది. ఇప్పుడు వర్షం పడితే హైదరాబాద్ ఎలా ఉంటుందో మీరే చెప్పారు. ఇంటింటికి నీళ్లు అందించకపోతే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము ఓటు అడగమని చెప్పారు. 3 ఏళ్ళలో పూర్తవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో అడగం. జనరల్ ఎలక్షన్స్లో ఇంటింటికి నీళ్లు అందించకపోతే ఓటు అడగమని చెప్పారు. ఏ తరహాలో మీరు డ్రైనేజ్ వ్యవస్థ ఇవి చేయకపోతే ఓటు అడగమని అంత ధీమాగా చెప్పగలుగుతారా? ఈ పూర్తి ఒకటి. ఇంకోటి, మీరు చెప్పే స్కీమ్స్ అంతా ఆసరా కానీ, డబుల్ బెడ్రూమ్, ఇవన్నీ కానీ పేదల గురించి చెప్తున్నారు. కానీ ఇది విశ్వనగరంగా మారితే మధ్యతరగతి వాళ్ళు ఇప్పటికే అద్దెలతో ఇబ్బంది పడుతున్నారు. ఆ వర్గానికి సంబంధించి కూడా ఏమైనా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే 2 అండి. ఇది ఒకటి, మీరు చెప్పిన దాన్ని బట్టి వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి నీళ్ళు రాకుండా చెయ్యకపోతే ఓట్లాడుగా అని మీరు చెప్తారని అన్నారు. నేను చెప్పా. ఎందుకు చెప్పా అని నేను ఇంతకుముందు చెప్పినా, అది కావాలంటే కంప్లీట్ కావాలంటే మినిమం 4-5 సంవత్సరాలు టైం పడుతుంది. కబ్జాదారులను తొలగించాలి. ఓ ఇల్లు కట్టుకోవడం తీసేయాలి, మనకి ఇంకో చోట ఇల్లు ఇవ్వాలి.
చాలా ఆటంకాలు ఉంటాయి, ప్రతిబంధకాలు ఉంటాయి, కోర్టు స్టేలు ఉంటాయి దాంట్లో, నగరం కాబట్టి దానికి టైం పడుతుంది. నేను ఇంతకుముందు మనవి చేస్తున్నాను, కానీ డెఫినెట్గా 100% రాబోయే 4-5 సంవత్సరాలలో హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు రాకుండా చేస్తాం. ఈ మిగిలిన 3-3.5 సంవత్సరాల కాలంలో మ్యాక్సిమం ఏరియాను ఆ భాగం నుంచి నివారించే ప్రయత్నం కూడా చేస్తాం. రెండో పాయింట్ మీరు చాలా పట్టినంచి అడిగారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిరుపేదలకు నిర్మించిస్తాం. 6 లక్షల వరకు మాత్రమే ఆదాయం ఉన్న వాళ్ళకు ఒకటి క్రెడిట్ లింకేజ్ స్కీమ్ అని ఉంది. ఆ క్రెడిట్ లింకేజ్ స్కీమ్ కింద 2,30,000 రూపాయలు బెనిఫిట్ వచ్చే ఆస్కారం ఉంది. ఆ స్కీమ్ ఇప్పుడు హౌసింగ్ వాళ్ళు రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఎవరైతే గుడిసెలు వేసుకున్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, కిరాయకు ఉన్నటువంటి అద్దెకు ఉన్నటువంటి మధ్యతరగతి ప్రజలకు కూడా డెఫినెట్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది. Sir, there is growing frustration among the student community. You have mentioned everything, but you have not mentioned anything about the employment opportunities for the students. I am mentioning things in connection with the GHMC. Let us not go into the general issues. సార్ Definitely we are soft towards everybody who is living in Hyderabad. I believe people who live in Hyderabad are Hyderabadis and I love them. What is wrong? But you promise that you will do great justice to Telangana people. You take the mic, please. Yeah, you promised that the slogan of which Telangana came to pass is that you will do great justice to local people. But of late you I have been very soft. I definitely said I will do great justice to the people of Telangana, but I never said I will do injustice to other people. Am I right? But you are not doing that. Is a growing feeling among the Telangana. Your question is not correct, brother. I said very strongly that I will do justice to the people of Telangana. But at the same time, I never said I will do injustice to others who live here. Isn't it? I am right, you are wrong. సార్ ఒకటి సార్ ఇప్పుడు